మేము చిట్టివేల దగ్గర గుండాలకోనకు వెళ్ళినాము. మేము పోయేటప్పుడు బస్సులో పోయినాము. వచ్చేటప్పుడు బస్సులో ప్లేస్ లేక ఆ ట్రాక్టర్లో ఎక్కినాము. వేరే వాళ్ళది చిట్టివేలు వాళ్ళదంట ట్రాక్టర్ అది. ఆమెకి తెలిసిన వాళ్ళు మా అక్కకు. ఆమె వచ్చేసి ఆ ట్రాక్టర్లో పోదాంరా అని చెప్పి ఎక్కించింది. ఆ ట్రాక్టర్లో వస్తా అంటే ఒళ్ళుతో కూడా అదిరిపోతూ ఉండదు. అంత పెద్ద పెద్ద కొండలు, లోయలు, అదుర్లు అంతా. ఎట్లా ఒకట ఇంటికి పోతే చాలు అనుకొని ఇంకా నడచలేక ఆ ట్రాక్టర్లో ఎక్కినాము. అయితే అందరూ చాలామంది ట్రాక్టర్లే అక్కడికి వచ్చేది. కార్లు అవి అంతా మెటల్ రోడ్డు, అది మట్టి రోడ్డు కాబట్టి అందుకు అక్కడికి వచ్చేసినాక అక్కడ అన్నదానం జరుగుతూ ఉన్నింది. అక్కడ అన్నదానం కాడ నుంచి కొంచెం చిత్రాన్నము, కొంచెం వైట్ రైస్, పచ్చడి తీసుకొని వచ్చింది మా అక్క. నేను వచ్చేసి ఇంకొక అక్క వచ్చేసి పూరి తీసుకొని వచ్చింది. ఇంకా అక్కడ కూర్చొని తింటా ఉన్నాం. అబ్బా, అడవిలో తింటే ఆ ఎంజాయే వేరు స్వామి. అడవిలో తినాలంటే భలే ఉంటుంది. ఆ చెట్ల కింద ఇంకా తినాలనిపిస్తుంది. పచ్చడి మెతుకులైనా కానీ భలే టేస్ట్ అనిపిస్తుంది తినాలంటే. నాకైతే ఆ పచ్చడి, ఆ పూరి తిని ఆ అన్నం అక్కడే పెట్టేసిన నాకు వద్దని. అదో మా అక్క వచ్చేసి అన్నం తింటా ఉన్నదామా. నేను వచ్చేసి పూరి తిని ఇంకా నాకు చాలని చెప్పి వదిలేసిన. నేను ఎంతమంది జనం అక్కడైతే అడవిలో, చాలా పెద్ద అడవి. ఆ అడవి అయితే అంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కాబట్టి సోమవారాల్లో అక్కడికి వెళ్తారు. ఇంకా మామూలు ఇడి రోజుల్లో పోతారో పోరో నాకైతే తెలియదు. అక్కడికి అంత అడవి కాబట్టి అక్కడ మనుషులు ఉండరు. ఈ కార్తీక సోమవారాల్లో అక్కడ అంతా ఆ మార్కెట్ టెంట్లు వేసి ఆ అన్నదానం చేస్తా కొంచెం ఆడ జనాలు నడుచుకుంటూ పోయేవాళ్ళు ఉంటారు. అయితే అక్కడ దేవుడు భలే పవర్ఫుల్ అంట స్వామి. ఆయన ఈశ్వరుడు, ఆయన ఎండ్రకాయ రూపంలో దర్శనం ఇచ్చాడంట అక్కడ. కానీ మాకైతే కనిపించలే అసలు.